దేవునికి స్తోత్రాలు. ప్రభునామములో చేరి వచ్చినటువంటి మీ అందరికీ నా ఉదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతకంటే ముందు దైవజనులు చక్కటి మాటలను మనకు బోధించి ఉన్నారు. మరి ప్రసంగం చేసేంత సమయము లేదు. ఎందుకు చెప్పండి? 1 గంటకి నేను ముగిస్తానని అయ్యగారు ప్రమాణం చేసినట్టుగా చెప్పేశాడు. 1 గంట అయిపోయింది. ఏదో దేవుడు ఏదైనా 2 మాటలు ఇస్తే మాట్లాడుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఎందుకంటే సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి కనుక. మనము ఒక భాగాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. చాలు. కృపాసత్వ సంపూర్ణుడా, దయగల తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. చదవబడిన లేఖనాన్ని ఉదహరించి కొంత సమయం మాట్లాడమని, మాట్లాడుచున్నది మీరు కాదు, నా ఆత్మ మీలో ఉండి మాట్లాడని చెప్పిన దేవుడు గనక ప్రభువా మీరు మాట్లాడమని, వినగల చెవి గ్రహించి హృదయం అందరికీ దయచేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటను బట్టి ఒక దృశ్యాన్ని నేను మీ దగ్గరికి తీసుకొస్తాను. ఏమిటంటే, పాత నిబంధన కాలంలో ఏం చేసేవాళ్ళంటే, యాజకులు కావచ్చు, ఇతర యూదులందరూ కావచ్చు, ఏదైనా ఒక జంతువును, ఏటను ప్రాణంతో కోయటము చేయటము, దాని రక్తం తీసుకెళ్ళి ఏం చేసేవాళ్ళు చెప్పాలి, ప్రోక్షించేటువంటి వారు. ఎందుకు? ప్రజల పాపం కొరకు, లేక యాజకుడు పాపం కొరకు కూడా చేసేవాళ్ళు. అయితే నూతన నిబంధన యొక్క డాక్యుమెంట్ ఏంటంటే, ఇక్కడ మొట్టమొదటిలో ఏం చెప్పాడంటే, కాబట్టి సహోదరులారా, దేవునికి అనుకూలమైనటువంటి మీ శరీరములను ఎట్లంట? సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి. చాలు అన్న, చాలు. ఎలా సమర్పించుకోవాలంట? వాళ్ళు ఎలా సమర్పించేవాళ్ళు? చంపినటువంటి దానిని, లేక తనది కాని దాన్ని, ఒక నిర్దోషమైనటువంటి దాన్ని, లేక మైలుపడినటువంటి దానిని దేవుని సన్నిధికి అర్పించేటివారు మా పాపాలు క్షమించబడినవని సంతోషించేవాళ్ళు, సమాధాన పడేవాళ్ళు. అయితే యేసు ప్రభు వారి లోకానికి వచ్చిన తర్వాత నూతన నిబంధనలో వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడు ఏం చేయాలా? సజీవ యాగము అంటే ఏంటి? నీవు సజీవుడుగానే ఉండాలా, చంపబడకూడదు. అయితే ఏం చేయాలా? మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి. ఎలా సమర్పించుకోవాలి? మీరు ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోక మర్యాదలు అనేకములు ఉన్నాయి, లోక సాంప్రదాయాలు అనేకములు ఉన్నాయి. వాటిలో మునుగుతూ తేలుతూ, మునుగుతూ తేలుతూ, పడుతూ లేస్తూ మానవుడి రోజు దేవుని మాటలను ఏం చేస్తున్నాడమ్మా? నిర్లక్ష్యము చేస్తున్నాడు. నిద్రపోకుడి అంటాడు. నిద్ర అంటే ఏంది? నిర్లక్ష్య జీవితమే నిద్రపోవటం. చెప్పుకున్నాలి, వాళ్ళకేం పాస్టర్లు గారు చెప్తారులే, మన పని మనది, అది లేకుంటే ఎట్లా, ఇది లేకుంటే ఎట్లా. నిన్న మా ఊర్లో మొన్న ఒక పెద్ద ఆయన చనిపోయాడు. అయితే అక్కడ చేసే కార్యాలయాలు అంటే వాళ్ళు హైందవులు, అంటే హిందువులు.
మన వాళ్ళు పోయి చేయకూడని పనులన్నీ చేస్తున్నారు. అర్థమైందా? చేయకూడని పనులన్నీ చేస్తున్నారు. దాన్ని ఏమంటారు? ఏమంటే వీళ్ళు ఏమంటారు? వాళ్ళు ఏమనుకుంటారు? మనం వెళ్ళి చెప్పేది వాళ్ళు ఏమనుకుంటారు? అదేనా దేవుని చిత్తము? అదేనా దేవుని చిత్తం? వాళ్ళు ఏమనుకుంటారు అంటే మనుషుల మెప్పు కోసం ఈరోజు ప్రజలు పాటుపడుతున్నారు. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే దేవుని చిత్తమును నెరవేర్చువాడు నిరంతరము జీవించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని చిత్తము నెరవేర్చువాడు నిరంతరం జీవిస్తాడు. అయితే మనుషుల పద్ధతులను అనుసరించేవాడు చస్తాడు. జాగ్రత్త అయ్యా. ఒకరు జావరా అనుకుంటారు. మానవునికి 2 మరణాలు ఉన్నాయి. ఒకటి భౌతిక మరణము, 2 ఆత్మ సంబంధమైనటువంటి మరణం. ఆత్మ సంబంధమైన మరణాన్ని పొందకుండా విశ్వాసులైన వారికి, నిజ క్రైస్తవులకు దేవుడు ఏం చేస్తాడు? తీర్పు లేకుండానే తన రాజ్యములో వారసత్వాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. కింద చదవండి. దేవుని దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఏమాలంటే దేవుని చిత్తాన్ని ఏం చేయాలా? పరీక్షించి తెలుసుకోవాలి. ఏంది దేవుని చిత్తం అంటే? ఏంది అసలు? ఏంటి దేవుని చిత్తము? దేవుని చిత్తం అంటే ఏంది? ఏంది అసలు అది? బైబిల్లో చాలా ఉన్నది దీని క్వశ్చన్స్, కానీ మనకి ఇప్పుడు అంత సమయం లేదు. యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు తాను చివరి రాత్రిగా ఒక చోట ఏమంటాడంటే, తండ్రి, లూకా సువార్త చదవండి మా 22వ అధ్యాయము 36వ వచనం అనుకుంటా. చదవండి. నేను తీయలేదు బైబిల్. ఇప్పుడైతే అది కాదు తల్లి. లూకా సువార్తలో అక్కడ ఏమంటాడంటే, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అంటాడు. వెంటనే ఏమంటాడు? నీ చిత్తమే సిద్ధించునుగాక. అది నా ఇష్టం కాదు ప్రభువా, నా తప్పు క్షమించు. నేను శరీరధారిగా ఉన్నాను కనుక శరీరంలో నుంచి వచ్చేటువంటి మాట ఇది. అయితే సిద్ధించినది ఏంది? నీ చిత్తము. నేను వచ్చింది ఎందుకు? నీ చిత్తం నెరవేర్చడానికి వచ్చాను కనుక నీ చిత్తమే సిద్ధించునుగాక. ఎంతమంది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాము? ఎంతమంది ఇష్టపడుతున్నారు చెప్పాలా? ఏంది దేవుని చిత్తము? చూడాలి. ఈ లోక మర్యాదను అనుసరించకూడదు, మొదటి చిత్తం గుర్తుపెట్టుకోండి. ఇంకొక 2వ చిత్తాన్ని చూస్తే మొదటి దశలోని పత్రిక 4:3 నుంచి చదివితే అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. అవి వాడవచ్చునో వాడకూడదు కానీ దేవుడు ఎందుకో బయలుపరుస్తున్నాడు. మాట్లాడండి, చదవండి. మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఏంటి దేవుని చిత్తం? ఏంటంట? జారత్వం ఏంటి అంటే ఏంది? మనం ఏమేమి అనుకుంటుంటాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, విగ్రహారాధనను బైబిల్లో జారత్వానికి పోల్చారు. వ్యామోహాన్ని జారత్వానికి పోల్చాడు. ఆత్రుతను జారత్వానికి పోల్చాడు. అంటే ఇవన్నీ కూడా ఒక వ్యామోహం లాంటివి. ఒక విగ్రహం పెట్టి నువ్వు పూజిస్తున్నావంటే నువ్వు వ్యభిచారం చేస్తున్నావు అంటాడు. వ్యభిచరిస్తున్నావు, అన్య దేవతలతో నువ్వు వ్యభిచరిస్తున్నావు అంటాడు. ఇవన్నీ కూడా ఒక వ్యామోహం లాంటివి కనుక ఇవి దేవుని చిత్తము కాదు. పరిశుద్ధులు ఏంటంటే చదువు మళ్ళా, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు
దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. ఇది దేవుని చిత్తం. చదువునైనా, మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక ఎట్లా పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటములను కాపాడుకొనవలెను. అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తము. దేవునికి స్తోత్రాలు. ఏమి ఎరిగి ఉండాలా? ఎలా మనలను మనం కాపాడుకోవాలి. ఘటం అనగా కుండ. ఇది ఈ యొక్క దేహము లేక బాడీ ఒక కుండ లాంటిదంట. బద్దలు. మరి ఆడోళ్ళనైతే దేవుడు అన్నాడు బలహీనమైన ఘటములు. ఎందుకంటే మాట వాళ్ళు వదిలేస్తారు అంతే. దాచిపెట్టడానికి చాలామందికి ఎవరో ఒకరు ఉంటారు గుట్టైన మనుషులు. కుండ పగలు కొట్టేస్తారు. కనుక బలహీనమైన ఘటములు అంటాడు. ఈ ఘటములను ఎట్లు కాపాడుకోవాలనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తము. ఎలా కాపాడుకోవాలి? లోక స్నేహము దేవునికి వైరము. ఈ లోక స్నేహము దేవునితో వైరము. జాగ్రత్తగా జీవించాలి ప్రభువును నమ్ముకున్నటువంటి వారు. ఎందుకు చెప్పండి? మనము లోక మర్యాదను అనుసరించాము, లోకంలో జీవించాము, అన్ని ఆడి చూసాము, అన్ని అయిపోయి వాటిని వదిలిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చాము చెప్పండి? అయ్యగారు, పెద్ద ఆయన మీరు చెప్పండి, ఎందుకు వచ్చాము? దేవుని బిడ్డలుగా తీర్చబడాలి. ఆ తర్వాత ఈరోజు మనం చనిపోయినను ఒకనాడు మనం లేస్తాము, మన ప్రభువును లేపుతాడు. ఆయనతో కూడా తేజోవాసుల స్వాస్థ్యములో భాగస్వాములు చేస్తాడని ఒక మంచి నిరీక్షణ కలిగి ఉన్నాం మనం. అటువంటి నిరీక్షణ కలిగిన మనము తిరిగి మరలా ఏమవుతున్నాము? అలాంటి వాటిల్లో ఏదైనా పాలు పొందారనుకోండి, ఏమవుతున్నాము? బైబిల్లో కొన్ని మాటలు వాడతాడు యేసయ్య కూడా. కుక్క వాంతికి తిరిగినట్లంట. కుక్క ఎందుకు ఎట్లా వాళ్ళు వాంతికి తిరుగుతుంది? కడుపు నుండి అదరాబదరా తినేస్తుంది. అది తిరిగి మరలా వాంతి చేసుకొని కక్కిన దానికి మళ్ళా ఆశపడి మళ్ళా తింటుంది అది. అంటే మనం కక్కేసాం, వదిలేసాం, అన్ని చేసి ఆడి చూసాము, వదిలేసాం. తిరిగి వాటిని ముట్టుకొనవద్దు, రుచి చూడవద్దు అంటాడు. వాటిల్లో ఇమిడిపోతున్నారు ఈరోజు క్రైస్తవులు. క్రైస్తవ సమాజాన్ని చూస్తే నేనైతే కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను క్రైస్తవ సమాజం కొరకు. అలా హిందువులు కూడా మారాలని. మీరేం చేస్తున్నారో తెలీదు. దేవుని చిత్తము తెలియకుండా ఎన్ని రోజులు చేస్తే ఏం ప్రయోజనం? మేలైనది చేయనెరిగి అలా చేయని వానికి పాపము. జాగ్రత్త. మీరు ఈ విషయాలన్నింటి గురించి ప్రార్థన చేయడానికి మీకు తెలుసో తెలీదా? తెలుసు కదా. ప్రార్థన చేయకపోతే వారికి పాపం, అలా నడుచుకోకపోతే వారికి పాపం, అలా నడుచుకునే వాళ్ళను ప్రోత్సాహపరిచే వాళ్ళకు పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. అంటే మరణాన్ని విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1 వచనం 2 వచనాలు చదవండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణము నుండి మా చదువుతున్నారా? పాప మరణముల నియమము నుండి నడివిడిపించను. చూసారా? ఇప్పుడు మనకు శిక్షా విధి లేదు. ఎందుకు? క్రీస్తు యేసు యొక్క జీవమునిచ్చు ఆత్మ పాప మరణముల నియమము నుండి మనం నడిపించింది. ఎట్లా? దేవుడు చాలు చదువునైనా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణం నుండి నన్ను విడిపించింది. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయగాలకపోయెనో దానిని
దేవుడు చేశాడు. ధర్మశాస్త్రం ఏం చేసింది చెప్పండి? ఏ ఒక్క మనిషిని కూడా నీతిమంతుడిగా తీర్చిదిద్దలేకపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రం చాలా ఇష్ట కలిగిందే, చాలా శ్రేష్టమైనదే. కానీ ధర్మశాస్త్రం వచ్చింది కనుక పాపం ఎట్టిదైనదో మానవులందరికీ తెలిసిపోయింది. అయితే దాన్ని వదిలిపెట్టలేకున్నారు. అర్థమవుతుందా? విడిచిపెట్టలేకున్నారు. దశాగ్గులు ఉన్నాయి. ఆ దొంగతనం చేయరు కానీ పాపం చేస్తారు, పాపం చేయరు కానీ నరహత్య చేస్తున్నారు, నరహత్య చేయరు కానీ ఇంకొకటి చేస్తున్నారు. కాబట్టి ధర్మశాస్త్రము ద్వారా ఏ ఒక్క మనిషి కూడా మానవుడు రక్షణ పొందలేకపోయాడు. అయితే అట్టి ధర్మశాస్త్రము ఏది చేయజాలకపోయిందో దేవుడు దాన్ని చేశాడు. యేసు ప్రభువారు తండ్రితో కూడా విడిచిపడిన భాగ్యము నించుకునక దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిత్తునిగా చేసుకొనెను. ఎందుకంట నీకోసరము నాకోసరము అందరి కోసము తను ఏం చేశాడు? ఏమీ లేనివాడిగా నీళ్లు కారునంత మట్టుకు తన ప్రాణమును మన కొరకు ధారపోశాడు. కనుక అట్టి నూతన నిబంధనకు మనలను వారసులుగా చేశాడు. అట్టి వారసత్వాన్ని పోగొట్టుకొని అన్యుల ఆచారం అభ్యసించవద్దు. ఎందుకు అన్యుల ఆచారం అభ్యసించవద్దు? ఆకాశం ఉన్నప్పుడు సినిమాలకు పూజ చేయకూడదు. చాలామంది నీళ్ళ కడబెట్టి అనుకుంటారు, చాలామంది సూర్యుడు పుడిచినప్పుడు ఇట్టు అంటారు. ఇలాంటి అన్నీ కూడా చాలా తప్పు. మనల్ని దారిని తప్పిస్తాయి, తొలగిస్తాయి. మనం చేయము కానీ చేసే వాళ్ళకి అది ఇది అని చెప్తుంటారు కొంతమంది. నేను చేసినానా వాళ్ళకి చెప్పాను, వాళ్ళు తెలియకుంటే ప్రోత్సాహించటం అది అసలు పాపం. అది అటువాడిని క్షమించడు అసలు దేవుడు. ప్రోత్సాహపరిచేవాడిని, అయ్యా నువ్వు చేసింది మంచిది అంటారు కొంతోడు. వాడు చేసిన శుద్ధ తప్పైనా ఇతను ఎరిగిన వాడైనాను నువ్వు చేసింది కరెక్ట్ బ్రదర్. నేను మొన్న ఒక వీడియో విన్నాను. ఒక రోజు ఒక 20 రోజులు అయింది. ఇజ్జీ ప్రసాద్ రెడ్డి తెలుసు కదండి? ఇజ్జీ ప్రసాద్ రెడ్డి తెలుసు కదా మీకు? ఇజ్జీ ప్రసాద్ రెడ్డి గుంటూరు రాజమండ్రి అయిందా? సరే అట్లా అనుకోండి. ఆయన ఒక అతను అడుగుతున్నాడు, ఏమని, నువ్వేం ఏం ఏం చేస్తున్నావా, ఏం నమ్ముకున్నావా? అందరు చేస్తుండా. నువ్వే దేవుని నమ్ముకున్నావా? నేనా ఆదిలో ఉన్న దేవుని నమ్ముకున్నా. ఏమంటా? ఆదిలో ఉన్న దేవుని నమ్ముకున్నా. ఏ దేవుడు ఆయన చెప్పు? అదే నువ్వు అన్నట్టు ఆయనే అంటున్నాడు. యేసు ప్రభు నమ్ముకున్నావా? నువ్వు అన్నట్టే. ఏమయ్య ఆయనలో ఉండే ప్రశ్నలు అంటే అదే అదే అది మాది మా గొప్ప, మీది మీ గొప్ప. ఎలా? మాది మా గొప్ప, మీది మీ గొప్ప. నీ గొప్పతనాన్ని గురించి ఏమని వివరించావా? నీ ప్రభువులో ఉండేటువంటి విశేషమైన విషయాల గురించి ఏమన్నా అటు వారికి బోధించగలిగావా? పెద్ద పప్సరమైన ఇజ్జీ ప్రసాద్ రెడ్డి ఇలాగా లొంగిపోతూ, ఎందుకో మా వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు, హిందువులుగాను, వాళ్ళందరూ కావాలి కదా నాకు అంటున్నాడు ఈయన. ఎంత సిగ్గుసేటు! ఒక పెద్ద స్థానంలో ఉన్నాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, బోధిస్తున్నప్పటికీ, వింటున్నప్పటికీ, నేర్చుకుంటున్నప్పటికీ మనం ఏం చేస్తున్నాము, ఏం బోధిస్తున్నాం, ఏం వింటున్నాం, ఏం నేర్చుకుంటున్నాం, ఏమైనా ప్రయోజనకరమైన వాటిని ఏదైనా ఆలోచిస్తున్నామా? నిష్ప్రయోజనమైన వాటి గురించి ఆలోచిస్తున్నామా? జాగ్రత్త. ఆత్మల కాపరైన అధ్యక్షుడైన యేసు ప్రభువారు రానయ్యున్నాడు. త్వరలో దినాలు బహుగా చెడ్డగా ఉన్నాయి. విషయాలన్నీ కూడా తరచి చూసి నేర్చుకోవాలి, అనుభవించాలి. కొలస్సీలకు రాసిన పత్రికలకు మాట చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. మీరు సంపూర్ణమైన జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారై ప్రతి సత్కార్యములను సఫలపరచు
దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి చెందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపరచునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలనియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగుటకు చూసారా ఎంత ఇన్ని విషయాలు అక్కడ బోధించాడో మేము చెప్పుకోవడానికి లేట్ అవుతుంది కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సంపూర్ణమైనటువంటి గ్రహింపు జ్ఞానము కావాలి, వివేకులమై ఉండాలి. తగిలిన విషయ సరేలే. దేవుని స్తోత్రాలు. మంచిది. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. సమయం ఇచ్చినటువంటి అయ్యగారికి, అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి వినోదయ్య గారికి, ఇంతగా దేవుని మాటలు విన్న మీకును నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను.